ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది, చదవబడిన వాక్య భాగము మనందరం కూడా విన్నాము. వినినటువంటి వాక్యములో నుంచి ధ్యానం చేయడానికి మనందరం కూడా ఇష్టపడతాం. ఈ చదవబడిన వాక్య భాగము గత వారంలో ఒక మాట మనం విన్నాము. అది ఏమిటి అంటే బెన్నమ్మి అనేటువంటి మాట మీద గత వారంలో విన్నాము. వారు ఎవరు అంటే లోతుకు మనవుడు అని చెప్పుకోలేము, కొడుకు అని చెప్పుకోలేము. అది ఒక సమస్య. దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఏమీ కూడా లేదు. అయితే ఈ రోజున మోయాబు అనేటువంటి మాట మీద మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లోతుకు ఇద్దరు కుమార్తెలు అయితే, ఇద్దరు కుమార్తెలు ఇద్దరు బిడ్డల్ని కన్నారు. రెండవది గత వారంలో ధ్యానం చేశాం. మొదటివది ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటివది పెద్ద కుమార్తె యొక్క కుమారుడు మోయాబు. రెండవ కుమార్తె యొక్క కుమారుడు బెన్నమ్మి. గత వారంలో ధ్యానం చేశాం. అది మోయాబు అనగా అర్థం ఏమిటో, అసలుకి మోయాబు దేశము, మోయాబీయులు అనేటువంటి మూడు మాట కూడా ఒకటికి చెందుతూ ఉంది. మోయాబు అనేటువంటిది ఒకటి, మోయాబు దేశము అనేటువంటిది ఒకటి, మోయాబీయులు అనేటువంటి మాట కూడా ఒకటి. ఈ మూడు మాటలకు కూడా మూడు మాటల్లోనే దేవుని యొక్క మాటలు మనం విందాం. మోయాబు అనగా అర్థము బీజము లేదా విత్తనము, లేదా హెబ్రీ భాషలో నా తండ్రి నుంచి అనేటువంటి అర్థాలు ఆ పేరుకు వర్తిస్తూ ఉన్నాయి. ఈజీగా నేర్చి వచ్చి చెబుతూ ఉండేటప్పుడు జాగ్రత్తగా వింటే, మోయాబు అనగా బీజము లేదా విత్తనము అని అర్థము. లేదా హెబ్రీ భాషలో చూస్తే నా తండ్రి నుంచి అనేటువంటి మాట మనకి వర్తిస్తూ ఉంది. అయితే ఈ మోయాబు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 48, 50, 51, 52 అధ్యాయాల్లో చూస్తే ఇంకా క్లియర్గా మీకు కనబడతాయి. ఎక్కడ కాదని ఇంటికి వెళ్ళి చూడండి. ఇర్మియా గ్రంథము 48, 50, 51, 52 అధ్యాయాలు మీకు ఈ మోయాబు గురించి చాలా చక్కగా వివరించిన విషయాలన్నీ కూడా తేటతెల్లగా కనబడుతూ ఉన్నాయి. 50వ అధ్యాయం కాదు, 49 కాదు, 48, 50, 51, 52 ఈ అధ్యాయంలో మోయాబు గురించి చాలా చక్కగా వివరణ మనకి దొరుకుతుంది, చాలా ఎక్కువ దొరుకుతుంది. అయితే ఈ మోయాబు అనేటువంటి పెద్ద కుమార్తె యొక్క కుమారుడు, ఈ మోయాబు చేసినటువంటి పని ఏమిటి అంటే, మోయాబీయులు అనబడినటువంటి వారందరికీ కూడా ఈయన ఒక మూల పురుషుడు, ఒక నిష్ఠగా ఎంచబడినటువంటి వ్యక్తి. మోయాబీయులు అనబడిన వారందరికీ మూల పురుషుడిగా ఎంచబడిన ఈ మోయాబు తన వారి యొక్క జీవితంలో ఇక్కడ చదవబడిన వాక్య భాగం చూస్తే, ఈ మోయాబు తన మోయాబీయులైన వారందరికీ కూడా మూల పురుషుడిగా ఉంటూ ఎంచబడుతూ తన జీవితంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథం తేటతెల్లగా చెబుతూ ఉంది. అదేమిటంటే, నేను నా దేవుని కంటే గొప్పవాడిగా ఉండాలి. అబ్బా, ఈ మోయాబు అనేటువంటి వాడు నా దేవుని కంటే అనగా నమ్ముకున్న దేవుని కంటే నేను ఒక గొప్పవాడిగా ఉండాలి. ఈయన కోరిక, తలపు, ఆశ. ఇది ఎక్కడైనా ఉందా? దేవుని కంటే గొప్పవాడిగా ఎవరు ఎంచుకున్నారంటే
ఒక లూసిఫర్ అనేటువంటి దూత తప్ప పరిశుద్ధ గ్రంథంలో ఇంకెవరో ఆయనకంటే గొప్పవాడిగా ఎంచుకోలేదు. ఎంచుకున్నాడు కనుక అక్కడి నుంచి ఇక్కడ కనబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. అయితే ఇక్కడ మోయాబు అనుకుంటున్నాడు, నేను దేవుని కంటే చాలా గొప్పవాడిని అని అనుకుంటున్నాడు ఆయన. అంటే ఇలా అనుకుంటూ ఉండేటప్పుడు ఆయనలో ఒక విధమైనది ఏర్పడింది. అదేమిటంటే మన అందరికి అర్థమైపోయి ఉండొచ్చును. అసూయ అనుకోవచ్చును, ఈర్ష్య అనుకోవచ్చును, గర్వము అనుకోవచ్చును, అహంకారము అనుకోవచ్చును. ఇలాగన తన యొక్క జీవితంలో దేవుని కంటే గొప్పవారికి ఎవరు లేరు, నేను తప్ప అంటూ మాట్లాడుతూ ఉండే ఇక మోయాబు ఎందుకు అంత గర్వంగా మాట్లాడుతున్నాడు? ఎందుకంత గర్వంగా ఏ దేవుని కంటే హెచ్చింపు పొందినటువంటి వాడు మాట్లాడుతున్నాడు అని ప్రశ్నలు వేసుకుంటే మనకు పరిశుద్ధ గ్రంథం ఆధారంగా చూపుతూ ఉంది. కొన్ని మాటలు చూస్తూ ఉన్నట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో మోయాబు అలాగా అనుకుంటూ ఉందిగా, మోయాబీయులు అనబడినటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో మొదటిగా ఏం చేశారు? చదవని వారి భాగంలోకి వెళ్తే ఈ మోయాబీయులు అనబడినటువంటి వారు దేవుని యొక్క దృష్టిలో ఏం చేసి దేవునికి ఎడబాటయ్యారు, దూరస్తులయ్యారు, శత్రువులయ్యారు, దేవుని తిరస్కరించిన వారు అయ్యారు. ఒకసారి వాక్యం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనంలోకి వెళ్దాం. చదువు. ఈ మోయాబీయులు అనబడినటువంటి వారు దేవుని యొక్క ప్రజలైనటువంటి వారిని ఓడగొట్టించడానికి, వారి మీద విజయం సాధించడానికి, వారి మీద జయము పొందడానికి ఏం చేశాడంటే అమ్మోనీయులు అనబడిన వారిని, అమాలేకీయులు అనబడినటువంటి వారిని సమకూర్చుకొని వీరు ముగ్గురు కూడా ఒక తెగగా, ఒక గ్రూప్గా అయిపోయి ఆ ఇశ్రాయేలీయులను ఓడించేసి, ఈ యొక్క ఓడించడానికి కారణం ఏంటంటే ఒక రాజును ఎంపిక చేసుకున్నాడు. ఎవరు ఆ రాజు అంటే మోయాబీయులు కనబడినటువంటి వారికి ఒక రాజు ఉన్నాడు. అక్కడ ఉంది ఆ రాజు పేరు. గత వారంలో కూడా నేను చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? అక్కడే ఉంది. ఆయన పేరు ఎగ్లోను. ఆ మోయాబీయులకు రాజు అనబడినటువంటి ఆయన్ని అమాలేకీయుల తరపున, అమ్మోనీయుల తరపున, మోయాబీయుల తరపున ఒక రాజుగా ఉండి ఇశ్రాయేలును ఓడిస్తూ ఒక ఖర్జూర పట్టణముకు సంబంధించినటువంటి ఆ భూభాగం అంతటిని కూడా వీరు స్వతంత్రించుకున్నారు. ఆ భూభాగం అంతటిని స్వతంత్రించుకున్నారు. అది ఏదండి? ఖర్జూరము. ఖర్జూరపు చెట్ల యొక్క తోటల, ఆ తోట అంతటిని కూడా యోర్దాను నదికి తూర్పున ఉండేటువంటి ఈ యొక్క నది అట్లీస్ట్ 60 మైళ్ళు కంటే ఎక్కువ పొడవుగాను, 30 మైళ్ళ కంటే ఎక్కువ కాదు కానీ అంతగా విస్తీర్ణత కలిగినటువంటి ఈ యొక్క ఖర్జూరపు చెట్టు తోట ఈ వీరు ఆవరించుకున్నారు. అంటే ఇది ఇశ్రాయేలీయులది, అనగా దేవుని ప్రజలది. దేవుని ప్రజలైన వారిని ఓడించేసి వీరు స్వతంత్రించుకున్నారు. వీరు స్వతంత్రించుకున్న తరువాత ఏం జరిగిందంటే అసలుకి ఈ ఖర్జూరపు చెట్టుకి నానా విధమైన పేర్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. జాగ్రత్తగా వినాలి. సేమ్ ఈత చెట్టులాగే ఉంటుంది అది, కానీ తేడా కనబడుతుంది. దానికంటే ముందు ఈ చెట్టుకి ఒక పేరు, దేవుడు ఇచ్చిన బిరుదు ఉంది. ఆ బిరుదు ఏంటంటే అందముగా ఉండేటువంటి చెట్టు. ఈ చెట్టుకు ఈలోక సంబంధమైన సాదృశ్యం ఏంటంటే అందంగా ఉండేటువంటి స్త్రీగా ఆ చెట్టును పోల్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు బోధన చేస్తూ ఉంది. అందంగా ఉండేటువంటి స్త్రీతో పోల్చినాక ఆ చెట్టు రకరకాలైనటువంటి పేర్లతో పరిశుద్ధ గ్రంథంలో పిలువబడుతుంది. మొదటి మాట తమాల వృక్షమనియు, రెండవ మాట సరళపు వృక్షమనియు, మూడవది తాళ వృక్షమనియు మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. ఈ ఖర్జూరపు చెట్టుకు హెబ్రీ భాషలో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. మూల పదంలో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఎలా కనబడుతుంది? గ్రీక్ పదంలో ఖర్జూరపు చెట్టు. ఈ ఖర్జూరపు చెట్టు చాలా అందంగా ఉంటుంది,
చాలా బాగా పెరుగుతూ ఉంది. ఈజిప్ట్ వెళ్ళి ఈత చెట్టు లాగే దానికి బొమ్మలు కూడా వేస్తూనే ఉంటాయి. కానీ చాలా చూడడానికి అందంగా ఉండేటువంటి ఆ చెట్టును ఈ పరిశుద్ధ బైబిల్లో క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఈ ఖర్జూరపు చెట్టు ఎరుకో ప్రాంతం అంతా కూడా ఈ చెట్లతోనే నింపబడిందంట. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు గారు యెరూషలేములోకి జయప్రవేశం అయితూ ఉండేటప్పుడు ఖర్జూరపు మంటల చేత పట్టుకొని జయనాదాలు పలుకుతూ ఆయన దేవుని ఆహ్వానించినట్లుగా కూడా మనం చూపడుతూ ఉంది పరిశుద్ధ గ్రంథం. ఇలాగ చెప్పుకుంటూ పోతే మోయాబీయులు అనబడినటువంటి వారు ఇశ్రాయేలును ఓడించిన తర్వాత 18 సంవత్సరములో వారికి వీరు బానిసత్వం అయిపోయారు. అక్కడ ఒక చదవండి వాక్యం. 18 సంవత్సరాలు కూడా వారికి బానిసత్వం అయిన కారణం ఏంటంటే వీరు చేసేటువంటి ప్రవర్తన, వీరు చేసేటువంటి క్రియలు, దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసినందువలనే వారికి దేవుడు అప్పగించేశాడు. కనుక వారు ఇశ్రాయేలీయుల మీద వీరు యుద్ధం కొనసాగించి విజయం సాధించి ఆ యొక్క భూమిని అంతటినీ కూడా అనగా ఆ ఖర్జూరపు తోటను అంతటినీ కూడా వారు ఆక్రమించుకున్నారు. ఎందుకు ఆక్రమించుకున్నారంటే వారి యొక్క ప్రవర్తనలు ఎలా ఉంటున్నాయో చూద్దామండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము నీ సన్నిధిని ఏం చేసామంటే ఒప్పుకుంటున్నారు. ఏడాది ఓడించినందువలన 18 సంవత్సరాలు ఎగ్లోని యొక్క చేతి క్రింద దాసులై ఉండినందువలన వారు చేసిన తన పాపమును తెలుసుకొని ఈ దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నారంటే వారు పశ్చాత్తాపం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మేము నీ సన్నిధిని ఏం చేశాము? పాపము చేసి ఉన్నాము. ఎందుకు అలాగే ఒప్పుకుంటున్నారంటే 18 సంవత్సరాలు వారు దాసులు అయిపోయారు. వారి యొక్క ప్రవర్తన వేరైపోయింది, దేవునికి వారి యొక్క క్రియలు వేరైపోయాయి, వారి జీవితం అంతా దేవునికి వేరైపోయింది. అలాగే వేరైపోయినందువలన జరిగినటువంటి సంగతి ఆ సత్యాన్ని తెలుసుకొని దేవుని యొక్క ప్రజలైన వారి వల్ల దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నారంటే మేము నీ దృష్టిలో ఏం చేశాము? పాపము. అంటే పాపం అంటే నీవు చెప్పే మాట మేము వినలేదు, నీవు చెప్పిన పని మేము చేయలేదు, నీ మాటను మేము ధిక్కరించి ఉన్నాము, నీ మాటను మేము త్రోసిపుచ్చి ఉన్నాము, మీ మాట మేము వినలేదు కనుక మమ్మల్ని ఇప్పుడు క్షమించమని అన్నట్టుగా వారు ఒప్పుకుంటూ ఉన్నారు. మేము నీ ఎదుట నీ సన్నిధిలో పాపము చేసి ఉన్నాము. అవును, అసలు పాపం అంటే దేవుని యొక్క మాట, దేవుడు ఒక మాట చెబుతున్నప్పుడు ఆ మాటకి లోబడకపోవటమే పాపము. దేవుని యొక్క మాటను అనుసరించి నడవకపోవటమే పాపము. దేవుడు ఒక మాట చెప్తే వ్యతిరేకంగా మాట్లాడడమే పాపము. అది ఇక్కడ ఆ విధంగా ఇశ్రాయేలీయులు చేసినందువలన ఏం జరుగుతుందంటే మరలా దేవుని యొక్క సన్నిధికి వచ్చి పశ్చాత్తాపము కలిగినటువంటి వారిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా చూస్తూ ఉన్నట్లయితే దేవునికి ఆ యొక్క ప్రజలకు సంభాషణ ఎలా జరుగుతూ ఉంది చూద్దాం. అదే 10వ అధ్యాయము న్యాయాధిపతులు 13వ వచనంలోకి వెళ్దాం. దేవుడు అంటున్నాడు వారితో, అయితే నేను ఈమెను మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకొనుడి. మీ శ్రమకాలమున మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవించాడు కదండి. 13-14 వచనాలు దేవుడు ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, మీరు చేసేటువంటి క్రియలు, మీరు చేసేటువంటి పాపములు, మీరు చేసేటువంటి దోషములు నా దృష్టికి విపరీతమైనటువంటివి కనుక మీరు పోయి అక్కడ ఉండేటువంటి దేవతలన్నిటినీ అనుసరించి వాటిని మాత్రమే పూజించి ఒకవేళ అవి మిమ్మల్ని రక్షిస్తాయేమో, కాపాడుతాయేమో, ఇదే మాట అంటున్నాడు దానియేలు కూడా శపథం చేసి. ఏమంటున్నాడంటే నేను 2 ఎద్దులను తెండి, నేను 2 ఎద్దులను తెస్తున్నాను. క్షమించండి ఏలియా. ఈ ఏలియా అంటున్నాడు, శపథం చేసి ఛాలెంజ్ చేసి మాట్లాడుతూ ఉండే మాట ఏమంటున్నాడంటే మీరు 2 ఎద్దులను తెండి, నేను 2 ఎద్దులను తెస్తున్నాను. వాటిని ఒక స్థలంలో నేను ఉంచుతున్నాను, దాని మీద ఏమీ వేయకూడదు, అవి దహించి వేయబడాలి. ఎంత ఛాలెంజ్ అండి ఇది!
ఎంత చాలా శబ్దంతో కూడిన పని ఇది. మీరు మీ దేవుని పేరున ప్రార్థన చేయండి, నేను నా దేవుని పేరున ప్రార్థన చేస్తాను. అబ్బా, అది దహించి వేయబడాలి. ఒకవేళ మీ దేవతలు మీకు కాపాడి వాటిని కాల్చినేమో, వాటిని దహించినేమో, నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను, నా దేవుడు దాన్ని దహించి వేస్తాడని నమ్మకం నాకు నాటు చక్కనైనటువంటి చాలా చేసినటువంటి భక్తులలో ఎవరు అంటే ఏలియా గొప్పవాడు. ఏలి అంటున్నాడు, సవాలు చేసినటువంటి మాట విసురుతున్నప్పుడు అదే మాట ఇక్కడ ప్రభు అంటున్నాడు ఇశ్రాయేలుతో, ఒకవేళ మీ దేవతలు మీకు మిమ్మల్ని రక్షించినేమో, పోయి వాటిని పూజించు ప్రార్థించము. దేవుడు ఇశ్రాయేలీలతో అంటున్నాడు, ఏమండి, ఈ లోకంలో కథలు లేనివి, చెల్లము లేనివి, ప్రాణము లేనివి, జీవము లేనివి, వాటి గురించి పూజలు పురస్కారాలు చేస్తే వాటి వలన వచ్చే ప్రయోజనం ఏముంది? వాటి వలన వచ్చే లాభాలు ఏమున్నాయి? వాటి వలన దొరికే లాభ నష్టాలే కానీ లాభం అనేటువంటి ఏమీ లేదు కదా అన్న సత్యాన్ని గుర్తించకపోయి వాటికి బానిసలు అయిపోతూ మీరేం చేస్తున్నారంటే ఆ పని చేస్తున్నారు. అయితే సరే, మీరు వెళ్ళండి, ఒకవేళ రక్షిస్తారేమో. ఎంత కోపం లేకపోతే ప్రభు అంటాడన్నమాట, వెళ్ళండి, మీరు అనుసరిస్తూ ఉండే దేవతలకు పూజలు చేయండి. ప్రభువే అంటున్నాడంటే ప్రభుని ఎంత హింసిస్తున్నారో వీళ్ళు, ప్రభుని ఎంత విసిగిస్తున్నారో, ప్రభు మీద ఎంత అపనిందలు వేసి మాట్లాడుతున్నారో గమనించండి. కనినటువంటి తండ్రి యొక్క నామములో జీవిస్తుండే ప్రజలైన వారు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుండగా ప్రభుకి ఎంత కోపం వస్తుందో. మీరు పోయి దేవతలనే పూజించండి. అలాగనేటప్పటికీ ఆ తరువాత ఏం జరుగుతూ ఉందంటే ఇశ్రాయేలీయులు అంటున్నారు, ఏంటో ఈ మాట దేవుడు అంటున్నాడు, పోయి మీ దేవతలు ఏమి చెబుతాయో అదే చేయండి అంటే దేవుడు ఇశ్రాయేలీయులతో అంటూ ఇశ్రాయేలీయులు దేవుడితో ఏమంటున్నారు చూద్దాం. 15వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ప్రభువా, నీ దృష్టికి ఏది అనుకూలమో, థ్యాంక్ యూ, నీ దృష్టికి ఏది అనుకూలమో ప్రభువా అది మాకు చేయము. ఈ ప్రజలైన వారు ఇశ్రాయేలు దేవుని చేత ఎంపికైన వారు అయినప్పటికీ కూడా దేవుని మాట వినదాని ప్రకారంగా జీవిస్తున్నాం అనుకుంటూ దేవుని యొక్క దృష్టిలో ఏం చేస్తున్నారంటే దేవతలైన వాటిని పూజలు చేస్తూ ఉన్నారు. అందుకే దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చిన తరువాత ఆ ఎగ్లైన రాజు చేతికి 18 సంవత్సరాలు అప్పగించేశాడు. అప్పగించిన తరువాత ఇప్పుడు ప్రజలైన వారు దేవుని దగ్గరికి వచ్చి మేము పాపం చేసి ఉన్నామని వారు ఒప్పుకుంటున్నారు. అయినప్పటికీ కూడా పోయి మీరు మీ దేవతలను పూజలు చేయండి. ఇప్పుడు వారు అంటున్నారు, దేవుని యొక్క సన్నిధికి వచ్చి చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు మరొకసారి రిపీట్ చేద్దాం. మేము పాపము చేసి ఉన్నాము, మీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాత్రమే చేయము. ప్రభువా, మేము మీ దగ్గరికి వచ్చాము. వచ్చిన తర్వాత మేము చేసిన పాపం ఏంటో మేము తెలుసుకునేన్నాం. ఇప్పుడు దుర్జనులు అయిపోయారు, దుష్ట ప్రవర్తన కలిగిన వారు అయిపోయారు, దేవునికి విరోధస్తులుగా అయిపోయిన ప్రజలు మరలా తన తప్పును తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే ప్రభువా, మేము పాపము చేసి ఉన్నాము. ఏమండి, నేను చేసిన పాపము నేను తెలుసుకున్నాను అంటే నా ద్వారా నా దేవుడు ఎంత మహిమ పొందుతాడు తెలుసండి. నేను చేసిన తప్పు నేను తెలుసుకోగలిగితే నా దేవుడు నా ద్వారా ఎంత మహిమ పొందుతాడు తెలుసండి. ఆ పని ఎవరు చేశారంటే దూరదేశం వెళ్ళిపోయినటువంటి కుమారుడు పని చేశాడు. ఆస్తినంతా సంపాదించుకొని వెళ్ళిపోయిన కుమారుడు పని చేశాడు. తల్లిదండ్రులకు దూరం అయిపోయిన ఆ కుమారుడు పని చేశాడు. తన తప్పును తాను తెలుసుకుని మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న తండ్రి, నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపము చేస్తున్నాను. ఈ రోజున ఇశ్రాయేలీయులు అంటున్నారు దేవుని దగ్గరికి వచ్చి మేము పాపము చేసి ఉన్నాము. ఏమండి, ఒక్కటి రండి, పాపానికి మందు అదేంటో మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. పాపానికి మందు ఏంటి? ఎస్, థ్యాంక్ యూ, పశ్చాత్తాపము. ఈ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఒకే ఒక పట్టణం చేసింది. ఆ పట్టణం ఏం తెలిసిన
ఏటో ఎస్ నినివే పట్టణం. పశ్చాత్తాపంగా కూడా మేము చేసిన చిన్న పనులు, మేము చేసిన దుష్ట పనులు, మేము చేసిన దుష్ట ప్రవర్తన మీకు తెలుసును కనుక ప్రభువా మేము పాపము చేశాము మీ దృష్టిలో, కనికరించండి, మీ జాలి చూపండి అంటే ఆ పట్టణం మీదకి రావాల్సిన ఆ యొక్క పనిష్మెంట్, ఉపద్రవాన్ని దేవుడు మరలా ఏం చేశాడంటే మరలా వీళ్ళు చేసిన పశ్చాత్తాప ప్రార్థనకి దేవుడు పశ్చాత్తాపము కలిగి ఆ పట్టణం మీదకి రానివ్వలేదు ఆ శిక్ష. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున దేవుని ప్రజలైనటువంటి మనము కూడా మనము చేసినటువంటి దోషారోపణలు ఏంటి, మనము చేసిన తప్పులు ఏంటి, మనం చేసేటువంటి దుష్టమైన అలవాటులు ఏంటి అని తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ముందు నేను పాపము చేస్తున్నాను. ఎవరికి? నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను కనుక నన్ను క్షమింపు. మాకు అర్థం అదే, నన్ను క్షమింపు. ఇశ్రాయేలు అదే అంటున్నారు ఇప్పుడు వచ్చి, మేము పాపము చేసి ఉన్నాము, నీకు ఏది అనుకూలమో అదే మా పట్ల చేయు. ఏమంటే మనం అనుకుంటూ ఉంటాం, ఏమని అనుకుంటాం, నాకు అనుకూలమైనది ఏదో నేను తీసుకుంటాను, వాక్యంలో ప్రతికూలమైనదే తీసుకోము. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా వ్యక్తిగతంగా నాకు అనుకూలమైనది ఏదో నేను అది మాత్రమే తీసుకుంటాను. వాక్యం ఏమి చెబుతుందో అది పక్కన పెట్టేస్తూ ఉంటాను నేను. అలాగైతే మన జీవితాల్లో వాక్యంలో స్థిరపడలేవు, వాక్యంలో బలపడలేవు. అనుకూలమైనది ఏదైనా ప్రతికూలమైనది ఏదైనా సరే దేవుని యొక్క వాక్యమే. వాక్యం ఏమి చెబుతుందో అదే మనం చేయాలి. అదే అంటున్నారు ఇక్కడ నీ దృష్టికి ఏది అనుకూలమో అది మాత్రమే మా యెడల చేయము. ఏమంటే ఎందుకు అంటున్నారు అన్నమాట? మేము నీ దృష్టి ఎదుట పాపం చేస్తున్నా. వారు ఒప్పుకుంటున్నారు ఆ పాపంలో, ఒప్పుకోవడంతో వలన అప్పటికే ప్రభు యొక్క నిర్ణయం నిర్ణయించేశాడు. వీరి పట్ల అనగా మోయాబీయుల పట్ల ఈ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఇశ్రాయేలు దేవుని యొక్క సన్నిధిలో చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడంటే మోయాబీయులకు రానున్న దినాలలో ఒక వినాశమైనటువంటి దుస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని అనాథ కాలంలోనే రాసేశాడు. ఆ మోయాబీయులు అనబడినటువంటి వారు దేవుని యొక్క నామములో నేను దేవుని కంటే గొప్పవాడనని అనుకుంటున్నాడు. ఆయన 3 మాటలు చెప్పాను నీకు ముందే. మోయాబు దేశము, మోయాబీయులు అనేటువంటి 3 మాటలు ఒకటే. మోయాబు అనుకుంటున్నాడు నా దేవుని కంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. అంటే గమనించండి, దేవుని కంటే గొప్పవాడిని అనుకుంటున్నాడు అంటే ఆయనలో ఆల్రెడీ ఏముందండి? గర్వము, అహంకారము, అసూయ, ఈర్ష్య, ద్వేషము మొదలగునవి ఆల్రెడీ ఆగిపోయి అతనిలో. ఎందుకు? దేవుని కంటే గొప్పవాడు. ఎవరు అనుకుంటున్నాడు అసలుకి? లూసిఫర్ అనుకున్నాడు ఒక రోజున, నేను గొప్పవాడిని అనుకున్నాడు. ఎప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి నెట్టివేయబడ్డాడు, తనివేయబడ్డాడు. అంటే మనిషి యొక్క దృష్టిలో మోయాబు అనుకుంటున్నాడు దేవుని కంటే నేను గొప్పవాడిని నేను అనుకుంటున్నాడు. ఆయన దేవుని కంటే ఒకరికంటే ఒకడు గొప్పవాడు ఎప్పుడు కూడా ఎవరికి వాడే గొప్పవాడు. హల్లెలూయా. ఎవరికి వారే గొప్పవారు, ఎవరికి వారే తెలివైన వారు, ఎవరికి వారే జ్ఞానం కలిగిన వారు. ఎందుకంటే మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలంతా ఒక కుటుంబంలో ఉండేటువంటి మనము దేవుని యొక్క నామములో జీవిస్తూ ఉంటుండగా దేవుని యొక్క నామములో ఈ విధంగా మనందరం కూడా జీవిస్తూ వెళ్ళిపోవాలి. వారు అంటున్నారు మేము నీ దృష్టి ఎదుట ఏం చేశాము? పాపము చేశాను. నిజంగా ఆ కుమారుడు చేసిన ప్రార్థన తండ్రి దోషించాడండి. తండ్రి కుమారుడు ఏం చేశాడు? వెంటనే చేర్చుకున్నాడు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలును ఏం చేశాడు? దేవా మేము పాపము చేసి ఉన్నాము. నిజంగా ఆ ప్రార్థన ఎంత ఇష్టం తెలిసింది దేవుడికి. అలా పాపము చేసామని ఒప్పుకున్న వారు చూసేసరికి దేవుడికి ఎంత ఆనందం తెలుసండి. చెప్ప సఖ్యము కాని ఆనందం వచ్చేస్తాడు దేవుడు.
ఎందుకు? అలాంటి వారు దేవునికి కావాలి. ఎందుకు? వాడు చేసిన పాపం వాడు తెలుసుకొని, అనగా నేను చేసిన పాపం నేను తెలుసుకొని నా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణతో కూడిన ప్రార్థన చేస్తే నా దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్తాడన్న విషయాన్ని గ్రహించిన వారే ఆ ప్రార్థన చేయగలరు. మేము నీ దృష్టి ఎదుట పాపము చేసి ఉన్నాము, నీకు ఏది అనుకూలమో దానిని మా పట్ల చేయము. అలాగే చేస్తే ఈయన అనుకుంటున్నాడు, మోయాబు దేవుని కంటే నేను గొప్పవాడిని. ఎందుకు అలా అనుకోవాలి? ఇలా అనుకుంటే ఏమైనా అర్థం అవుతుంది? దేవుని కంటే గొప్పవాడు ఎవరు ఉన్నారు అసలుకి? ఈ అధ్యాయాల్లో మీరు చెప్పిన అధ్యాయాల్లో ఇర్మియా గ్రంథం 48, 50, 51, 52 అధ్యాయాల్లో మోయాబుని గూర్చి చాలా చక్కగా వివరించి ఉంది. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది. అయినప్పటికీ మోయాబు దేశం నుండి ఒక స్త్రీని తీసుకొని ఒక దేశానికి వచ్చారు. మీకు తెలిసిన మాట చెప్పేసరికి ఎవరో మోయాబు దేశానికి వచ్చారు. ఎవరో అమ్మా కనపడ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని యొక్క నామములో, దేవుని యొక్క నామము పేరున జీవిస్తూ ఉండేటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో నయమి ఉంది, తన కోడలు అనబడినటువంటి మరొక ఉంది. ఇప్పుడు చెప్పారు మీరు. వీళ్ళిద్దరూ కలిసి యోధా బెత్లెహేము అనబడినటువంటి ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చారు? మోయాబు దేశానికి వచ్చారు. ఎందుకు రావాలి అసలుకి? ఈ మోయాబీయులు అనబడిన వారందరూ కూడా దేవుని యొక్క దృష్టికి ఏమై ఉన్నారు? గర్విష్ఠులు, అహంకారులు, వారంతటా వారే హెచ్చించుకున్న గుణము కలిగిన వారు, వారంతటా వారే దేవుని అవమానపరిచిన వారు. అందుకే ఈ అధ్యాయాలు చదవండి. ఇర్మియా గ్రంథంలో యేసయ్యలో జీవిస్తూ ఉండేటువంటి మనకు అట్టి యొక్క గుణం అవసరమా? అలాంటి లక్షణాలు మనకి అవసరమా? కాదు. కనుక దేవాదేవుడు అంటున్నాడు, ఇకపోతే నయమి తన కోడలైనటువంటి రూతు ఇద్దరు కూడా ఆ యొక్క పట్టణాన్ని మోయాబు దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వస్తున్నారు. మోయాబు దేశానికి వస్తున్నారు, యోధా బెత్లెహేమును విడిచిపెట్టి. అసలు యోధా బెత్లెహేము అనబడినటువంటిదే చాలా శ్రేష్టమైనటువంటి చిన్న కుగ్రామం అయినప్పటికీ అది శ్రేష్టమైనది. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ దాన్ని విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు రావాలి? ఇక్కడికి ఎందుకు రావాలి వీళ్ళు? ఇక్కడ ఎందుకు నివాసమై ఉండడానికి ఇష్టపడుతున్నారు వీళ్ళు అంటే అనుకుంటున్నారు, మోయాబు దేశానికి వెళ్ళిపోతే ఆ మోయాబీలతో కలిసి మనము సంచరించవచ్చును, అక్కడ ఉండే వాటన్నిటిని పేరుగాల్చినటువంటి వాటిని కూడా సంపాదించుకుందామని కూడా ఆలోచన కలిగిన వారే ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇక దేశానికి రావటం మొదలవుతుంది. సరే, వచ్చేసారు. కొంతకాలం పాటు జీవించినటువంటి వారిలో దేవుని యొక్క నామం పేరు జీవిస్తూ ఉండే ఈ కుటుంబము, దేవుని యొక్క నామములో సంచరిస్తూ ఉండే ఈ కుటుంబము, దేవుని యొక్క దృష్టిలో ఉండినటువంటి ఈ కుటుంబము మోయాబు దేశానికి వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు? ఒక్కొక్క మాట చెప్పేసి ముగిస్తాను. రూతు 1వ అధ్యాయం 1వ మాట. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో యోధా బెత్లెహేము అనబడినటువంటి ఆ ఊరు నుంచి లేదా గ్రామం నుంచి ఆ యొక్క ప్రదేశం నుంచి ప్రాంతం నుంచి ఒక కుటుంబాన్ని వెంట పెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు? ఆ కాలంలో అప్పుడు ఏమొచ్చిందంటే అక్కడ ఉంది చదివిన వాక్యంలో కరువు, క్షామము కరువు, క్షేమము కాదు, క్షామము కరువు వచ్చింది. ఇక్కడ తినలేకపోతూ ఉన్నా, ఉండలేకపోతూ ఉన్నా, ఏమీ లేదు. అదేం చేయాలి? ఆ దేశానికి వెళ్ళిపోతే ఆ మోయాబీలతో స్నేహం చేసి వారితో కూడా మనం సంచరించి అక్కడే మనం ఉందాం, అక్కడే మనం జీవిద్దాం, అక్కడే మన జీవితాలన్నీ కూడా సరిచేసుకుందాం అనుకుంటూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత నయోమి యొక్క భర్త చనిపోయాడు.
నయము యొక్క భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత ఇద్దరు కోడలు మిగిలారు. ఇద్దరు కోడల్లో ఒక కోడలు తెంపేసి వెళ్ళిపోయింది. ఏంటి తెంపేసి వెళ్ళిపోయింది? అత్తగారిని తన అక్కగారిని అక్కడ విడిచిపెట్టి తన తల్లిదండ్రులుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి వారు ఎవరు? ఈ ఇద్దరే. ఎవరు? రూతును తన అత్తగారు నయోమి. ఆ దేశంలో జీవిస్తున్నారు. అక్కడ దేవాది దేవుని యొక్క నామములో జీవిస్తూ ఉండినటువంటి ప్రజలైన వారు కాకుండా వేరే విధంగా దేవుని యొక్క దృష్టికి అహంకారులై దేవుని ఎదిరించినటువంటి ప్రజలైంటుండగా తనకు తనగా గొప్పలు చెప్పుకుంటూ నామికముగా మాట్లాడుతూ వారి జీవితాలు దేవునికి కనపరుచుకుంటూ దేవునికి శత్రువులు అయిపోయిన ప్రజలు వారి మధ్య వీళ్ళు సంచరిస్తూ ఉంటుండగా ఒక్కొక్క సన్నివేశాన్ని చూడగలిగితే ఒక్కొక్కటి చూద్దాం. అదే రూతు గ్రంథంలో 1:22. అప్పుడు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. మోయాబు దేశమునకు తిరిగి ఎక్కడి నుంచి వచ్చారు? బెత్లెహేము నుంచి బెత్లెహేముకు తిరిగి వచ్చిన. ఎందుకంటే క్షామకాలం అక్కడ సంభవించినందువలన ఇక్కడికి తిరిగి వచ్చినందువలన అక్కడికి వచ్చిన తర్వాత భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయాడు. చనిపోయినట్టు సంఘటన బట్టి చూస్తే ఏమి జరుగుతుందో తన జీవితంలో ఒక వింత, ఒక విచిత్రం. అదేంటి? అక్కడ గ్రామాన్ని విడిచిపెట్టి, గ్రామ ప్రజలను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, కావాల్సిన వారిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన తరువాత భర్తను కోల్పోయాను, కుమారుని కోల్పోయాను. ఏంటి నా జీవిత పరిస్థితి? రూతు ఉంది. ఈ రూతు కూడా ఒక్క నిర్ణయం కలిగే ఉంది. ఏంటంటే నిర్ణయం అంటే స్థిరమైనటువంటి బుద్ధి కలిగి, ఈమె రూతు అత్తగారిని అంటి వెంబడించింది. ఆమేన్, హల్లెలూయా. అంటి వెంబడించింది. ఈ వెంబడించడాన్ని మాట చూస్తే శిష్యులైన వారు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. అత్తగారిని కోడలు ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? వెంబడిస్తూ ఉంది. ఏంటా వెంబడించుట? అత్త ఏ పని చేస్తే, ఏ పని చెబితే దానిని మాత్రమే కోడలు చేస్తుంది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే అత్తగారికి కోడలు గారికి మధ్యన ఏదో విధమైనటువంటి సంభాషణలు, ఏదో విధమైనటువంటి లోపాలు, ఏదో విధమైనటువంటి ఘర్షణలు, ఏదో విధమైనటువంటి ఎడబాటు, ఏదో విధమైనటువంటి అనేకమైనటువంటి విపత్తులు. కానీ రూతు అలా చేయలేదు. స్థిరమైన బుద్ధి కలిగి, స్థిరమైన క్షేమము కలిగి, స్థిరమైనటువంటి ఆలోచనతో తన అత్తగారైనటువంటి నయోమిని రూతు ఏమి చేస్తూ ఉందంటే వెంబడిస్తుంది. వెంబడించడం అంటే అడుగు వేయట, లేదా ఆమె ఎలా నడుస్తూ ఉందో ఆ ప్రకారంగానే నడవటము, లేదా ఆమె ఎలా చెబుతూ ఉందో ఆ ప్రకారంగానే చేయుట, లేదా ఇది నువ్వు చేయి అలాగనే నువ్వు నడు అని చెబితే ఆ ప్రకారంగానే రూతు చేస్తూ ఉంది. ఇలా చేసినందువలన సన్నివేశాలు జరుగుతూ ఉన్నాయి, సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మధ్యలో ఇవన్నీ జరుగుతూ ఉంటే వారి సంగతులన్నీ కూడా దేవుడు ఇచ్చినాడు. దేవుడు వీరి పట్ల ప్రణాళిక వేసినాడు. ఏంటో ఆ ప్రణాళిక చూద్దాం. అందులోనే 2వ అధ్యాయం 4వ వచనం. బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాకని చేరిపోయే వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాకని. అబ్బా, ప్రభువును నమ్ముకున్న ప్రజ వీరు, దేవుని నమ్ముకున్న జనాంగము వీరు, దేవుని నమ్ముకున్న బిడ్డలు వీరు. ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు, ఎవరు ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ సమాధానాలతో మాట్లాడుతున్నారు అన్న సంభాషణ ఇక్కడ క్లియర్ గా మనకు అర్థం అవుతూ ఉంది. బోయస్ అంటున్నాడు, దేవుని యొక్క నామంలో జీవిస్తూ ఉండేటువంటి వీరు మీకు ఏం కలగాలి? అక్కడ ఉంది, అక్కడ ఉందండి. చదవండి మరొకసారి. 2వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మీకు అలాగ కంటిన్యూ చేద్దామా అని గమనించండి. ఈయన ఆడే మాట ఒక్క మాటతో సింపుల్ గా తెగిపోయింది కాదు. వర్తమాన భూత భవిష్యత్ కాలాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతుంటే మాట ఏంటంటే ఆల్రెడీ ప్రభు యొక్క సంకల్పాన్ని బట్టి,
ప్రభు యొక్క దేవుని దయ చెప్పున వీరు ఒక విధమైనటువంటి దేవుని యొక్క దృష్టిలో ఒక కుటుంబముగా ఎంచబడినటువంటిది అన్న సంగతి ఈయనకి తెలిసిన బోయస్కి ఆయన అంటున్నాడు, ప్రభువు లేదా దేవుడు లేదా మిమ్మల్ని కాపాడువాడు నీకు తోడై. ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ప్రభు పుట్టినప్పుడు ఇమ్మానుయేలు దేవుడు అంటే నీకు తోడై ఉండును, ఆ మాట అప్పుడే చెప్పేశాడు. అప్పటికి ఉన్నాడా? వంశావళి ప్రకారంగా వస్తూనే ఉన్నాడు ఈయన. అయితే దేవాది దేవుని దేవుడు నీకు తోడై ఉండును అనే మాట ఎంత చక్కనైనది. ఈయన వారిని నిర్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు నెట్టివేసినా, నీ భర్త లేకపోయినా, నీ కుమారులు లేకపోయినా, నీ చిన్న కోడలు ఇంటికి వెళ్ళిపోయినా, నీకు మాత్రము దేవుడు తోడై ఉంటుంది కాక, నేనే విడిచిపెట్టచ్చును కానీ దేవుడు నీకు తోడై ఉంటుంది కాక అనే మాట ఆడేసరికి అంత మాత్రం ఊరుకున్నారా? ప్రభు చెప్పాడు ఇంకొక మాట సేవకునికి, యోగ్యమైన ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పటికీ, మంచి లక్షణాలు కలిగిన ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పటికీ, మంచి గురువు కలిగిన ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పటికీ, మంచి క్రియలు చేసినటువంటి ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పటికీ వారు పెట్టినటువంటి మొదటిగా నీవు తిను. సేవకునికి ఇచ్చే మాట, వారు పెట్టినది నువ్వు తినేసిన తరువాత అక్కడి నుంచి లేచి ప్రయాణం చేస్తున్నప్పుడు నీవు ఒక మాట ఆడాలి. ఏంట మాట? నీ ఇంటికి సమాధానము కలుగును గాక. ఒకటి. రెండవది, నీ ఇంటికి సమాధానము కలుగును గాక, నీ ఇంటికి క్షేమమవును గాక. అంటే ఈ మాటలు ఎందుకు ఆడుతున్నాడంటే ఆ ఇంటిలో ఉండేటువంటిది దేవుని యొక్క సేవకునికి కానీ, దేవుని యొక్క బిడ్డలైన వారు ఎవరైనా సరే ఉండినప్పటికీ కానీ వారికి ఆ విధంగా చేసి వాడవలసిన మాట ఏంటంటే ఆ కుటుంబం మీకు దేవునిచ్చే మాట అంటే క్షేమమవును గాక, నీకు తోడై ఉంటుంది గాక. మీరు పాడుతూ ఉండే మాట అదే. నవ్యానికి రూతికి బోయస్ ఏమంటున్నాడు? దేవుడు నీకు తోడై ఉంటుంది కదా. అంటే ఇమ్మానుయేలు దేవుడు పుట్టాడు, ఆయన మనందరికీ అనలేదు మీకు తోడే, అంటే ఇతను వితౌట్ చేసుకొని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. వారేమంటున్నారో చూద్దాం, చదవమా. యెహోవాని గమనించండి. బోయస్ వారికి దేవుడు మీకు తోడై ఉంటుంది కనుక అంటే మీరేమన్నారు ఆయనకి? అంటే మీరిద్దరి మధ్య ఏముందంటారు? తగదాల, విభేదాల, వ్యత్యాసాల ఏమీ లేదు. దేవుని యొక్క ప్రేమ మాత్రమే ఉంది. దేవుడు మీకు తోడై ఉంటుంది కంటే వారేమన్నారు? దేవుడు ఆహా ఎంత చక్కని సంభాషణ అండి. ఇది దేవుని బిడ్డల మధ్య ఉండవలసినటువంటిది. ఇది దేవుని నమ్మినటువంటి వారి జీవితాల్లో కనబరచవలసినటువంటిది. దేవుడు మీకు తోడై ఉంటుంది కదా. ఆయన అంటే వేరే ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించునుగా. ఏమండి? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. కానీ ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా మీ ఇంటికి వచ్చి ఒక వ్యక్తి అన్నారు అనుకోండి, అంటాము తప్పు. కానీ దేవుడు కూడా మిమ్మల్ని దీవించునుగాక అని ఎప్పుడైనా అంటామా? దేవునికి స్తోత్రము అన్నాను అనుకో, ఒక్కడైనా హల్లెలూయా అనలేదు. అంటే నా మాటకి ప్రత్యుత్తరం లేదు, నా మాటకి జవాబు లేదు. అక్కడే ఉంది అంటే దేవుని యొక్క సంభాషణ, దేవుని యొక్క సమాధానం ఎలాగుందో ఉండాలంటే దేవుడికి తోడై ఉండాలి కాబట్టి ఆయన మీరేమంటున్నారు? చాలా మంది సేవకులు వారి జీవితాల్లో ఏదైనా అవ్వలేదు అనుకోండి, యువతలో ఒక వ్యక్తి అది దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడండి అన్నారు అనుకోండి, ఆమేనంటారు. అంటే అవి నిజంగా జరుగుడు కాకంటూ. ఇక్కడ బోయస్ అంటున్నాడు దేవుడు మీకు తోడై ఉండును గాక అంటే వేరే ఉంటున్నారు, తాము ఉండిపోలేదు. వారి యొక్క సంభాషణ ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదించుడు అంటే వీరి మధ్య పవిత్రమైన యేసయ్య ప్రేమే. యేసు యొక్క సంభాషణలో ఎలా ఏ విధమైన లోపాలు కనబడవు. ఒక్క సంభాషణ మాత్రమే. ఏంట సంభాషణ అంటే క్షేమ తోడై ఉన్నది కాకంటే ఆశీర్వదించింది కాక. అంటే వీరి నోటి నుండి క్షేమ సమాచారము రావాలి, వీరి నోటి నుండి కూడా ఏమి రావాలి? క్షేమ సమాచారం రావాలి. ఇప్పుడు మన జీవితాలలో అది ఉందా లేదా? ఒక ప్రశ్న.
మానవుడి యొక్క జీవితంలో మోయాబు దేశంలో ఉండేటువంటి వారి యొక్క జీవితాల్లో ప్రభు వారిలో ఉండి మాట్లాడుతూ ఉండే మాట ఏంటంటే ఆ తోడై ఉండి నడిపిస్తూ ఉండేటువంటి వారిని వారి నోటి నుండి ఆశీర్వదించుగా కంటున్నాడు. అలా ఎందుకు అంటున్నాడు అంటే మరొక మాట చూద్దాం. అందులోనే 6వ వచనం. అమ్మ చదవండి. మోయాబు మీద నుంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవనురాలు. ఈ యవనస్తురాలు యొక్క కన్నవారి యొక్క మేడ ఎక్కడ తెలుసండి? కన్నవారి యొక్క మేడ ఏ ఊరు తెలుసండి? ఆ ఊరే. దేవుని యొక్క నామలో జీవిస్తూ ఉండేటువంటి వీరు జీవన ఉపాధి లేదు, తినటానికి తిండి లేదు, వచ్చేసిన తర్వాత ఏమైపోవాలి, మా జీవితాల్లో ఎక్కడ ఎవరికి ఎలా కనపరుచుకోవాలి అని వీరి యొక్క ఆలోచన దేవుడే గుర్తించి ఒక్క వ్యక్తిని ఉంచాడో. అక్కడ ఎవరు అంటే బోయసు. ఈయనెవరు? ఈవిరికి బంధువుడే కనుక తనకి ఒక ఆస్తిపరుడుగా, ఒక ధనవంతుడిగా ఉంటుగా ధనవంతుడైన వారి చెంతకు వీరు చేరిపోయిన తరువాత ఎలా చేరిపోయారంటే ఈ అత్తగారు డైరెక్షన్ ఇచ్చారు కోడలికి. అత్తగారు ఒక డైరెక్షన్ ఇచ్చారు కోడలికి. ఆ డైరెక్షన్ చెడ్డది అని ఎవరు కూడా ఊహించనక్కర్లేదు. ఏంటో ఆ డైరెక్షన్ చూద్దామండి. ఆ రూతు 3వ అధ్యాయం చూద్దాం. ఆమె రూతు అత్త అయినటువంటి నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు. అబ్బా, నీకు భర్త లేడు, పైగా మామయ్య లేడు, పైగా మరిది లేడు, నీ తోటి కోడలు కూడా లేదు, కానీ నేనే ఉన్నాను కనుక నీకొచ్చి నేను ఎంతైనా విచారించవలసిన ఆవశ్యకత ఎంతైనా నా జీవితంలో ఉంది అంటూ ఒక డైరెక్షన్ ఇచ్చేసి నేను చెప్పేస్తాను. మామూలుగా టైం అవుతుంది. ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏంటో డైరెక్షన్? పనికి మాలిన డైరెక్షన్ కాదు, ఒక మనిషిని బాగు చేసే డైరెక్షన్. ఆమె హల్లెలూయా. ఒక మనిషిని బాగు చేసే డైరెక్షన్, ఒక కుటుంబాన్ని బాగు చేసే డైరెక్షన్, ఒక మనిషిని ఉన్నతమైన స్థాయిలో నడిపించే డైరెక్షన్. ఆ డైరెక్షన్ ఏంటంటే నీవు ఒక బంధువుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన చెంతకు నీవు ఆయన కలంలో ఉన్నాడు, కలం రోజుతూ ఉన్నాడు. ఆ ఉండేటువంటి ఆ స్థలంలోకి ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన మంచం మీద పడుకున్న తర్వాత అక్కడ నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటంటే కేవలం స్నానపానం చేయి. ఇక్కడ స్నానపానం చేసిన వస్త్రాలు ధరించిన తర్వాత బయలుదేరి అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్ళ దగ్గర ఆయన ఉంటాడు. ఉండిన తర్వాత పాదముల దగ్గర నీ ఉండు అంటే క్లాత్ తీసింది పాదముల దగ్గర. ఆ క్లాత్ తీసేసి ఆ పాదాలు ఇలాగా పట్టుకుంది. గమనించండి. ఒంటరిగా ఉండేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అందంగా ఉండేటువంటి ఒక స్త్రీ వెళ్ళింది. అదే ఎప్పుడు? రాత్రి పూట. అందంగా ఉండే ఒక వ్యక్తి దగ్గరికి అందంగా ఉండే ఒక స్త్రీ వెళ్ళింది. ఏమండి? అందంగా ఉండేటువంటి యోసేపు, అందంగా ఉండేటువంటి తన ప్రవర్తన, అందంగా తన జీవితము ఫలించులో ఉండేటువంటి అక్కడ దినాలు ఆసనమవుతూ ఉండేటప్పుడు పోతీఫరు యొక్క ఇంటిలో జరిగిన సన్నివేశం సంఘటన మనందరికీ తెలుసు. ఆమె ఆయన మీద ఏమేసింది? కన్నేసింది. ఏమండి? ఆయన కన్నేసిన తర్వాత ఈయన ఒప్పుకున్నాడండి. ఏమైనా పొరపాటునైనా అనాలోచనగా హృదయంలో ఆలోచించాడా? తప్పుగా ఏమైనా ఆలోచించిన తన జీవితం ఎక్కడైనా ఉందా? లేనేలా. అయితే సరే, ఇక్కడ పాదములు పట్టుకుంటుండేటువంటి రూతు నిద్ర లేచిన తర్వాత ఎవరు ఏంటి అనేది పోయి చూశాడు. నీవెవరు, ఏంటి, ఎక్కడి నుంచి, ఇవన్నీ తెలుసు ఆయనకి. అయినప్పటికీ కూడా అలా అడిగినందువలన ఈ రకమైన మిగతా విషయాలన్నీ కూడా చెప్పేసిన తర్వాత ఒక పని చేశాడు. ఆయనైతే కోత ఉండాయనికి కోత కోస్తూ ఉండేటువంటి వారి దగ్గరికి వెళ్ళి చిన్న పర్మిషన్ అడిగింది. పర్మిషన్ అడిగితే వాస్తవానికి ఆ పరిగెంటే మనం ఏరుకుంటూ ఉండేటువంటి చివరి దశల్లో ఉండేటువంటి దాన్ని ఆమె ఏరుకుంటూ ఉండడానికి పర్మిషన్ అడిగింది. సరే అంటే ఆర్డర్ ఇచ్చేసాడు. ఈయన ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత ఆమె వెళ్ళింది. ఈయన ఎవరు? ఆ చిన్నది ఎవరంటే ఆయన సమాధానం చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత జరిగిన సన్నివేశం అక్కడ నుంచి తన కుటుంబం ద్వారా
రాను రాను కాలక్రమేణా ఆయన ద్వారా ఆశీర్వాదములు ఈ కుటుంబానికి వచ్చాయి. ఈ అత్తగారి సంభాషణ కూడా ఇది ఎలాగా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఇచ్చింది, ఎక్కడ దొరికింది, ఇవన్నీ కూడా ఆడుతూ ఉండేటప్పుడు ఫలానా వాడు ఉన్నాడు అక్కడ, ఆయన ఈ విధంగా చెప్పాడు, చెప్పిన తర్వాత వాళ్ళందరికంటే ఒక విచిత్రమైన రీతిలో నన్ను చూసుకున్నాడు, ఇవన్నీ సమస్యలు తెలుసుకున్నాం. అక్కడి నుంచి ఒక ఆశీర్వాదం ప్రారంభమైంది. అంటే వీరి యొక్క జీవితము దేవుని యొక్క దృష్టిలో ఎలా అనిపించిందంటే క్షేమముగా, సురక్షితముగా, నమ్మకముగా, యథార్థముగా, ఆడిన మాట ప్రకారముగా జీవిస్తూ మోయాబీయుల నుంచి విడుదల పొంది, వారి శత్రుత్వం నుంచి విడుదల పొంది దేవునికి ఇష్టమైనటువంటి జీవితముగా, కుటుంబంగా వారు ఎంపిక చేయబడ్డారు. కారణం ఏంటంటే మోయాబీయులు అనుకుని వారు అహంకారంతో కూడినటువంటి జనులు లేదా ప్రజలు, వారితో మీరు స్నేహం చేయడానికి ఇష్టపెట్టుకోలేదు. మరలా ఏ ప్రాంతానికి నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళారో, ఏ దేశానికి వెళ్ళారో ఆ దేశం నుంచి, ఆ ప్రజల నుంచి మరలా ఇక్కడికి రావడానికి వారు వచ్చేయడానికి సిద్ధపడ్డారు. కారణం ఏంటంటే ఆ క్షేమకరమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. ఎందుకు తెలిసిన యథార్థతను కనపరచుకోవాలి, నమ్మకాన్ని కనపరచుకోవాలి. మోయాబీయులు అలా కాదంటే వాళ్ళు దేవుని యొక్క దృష్టిలో దోషులు. దేవుని యొక్క దృష్టిలో వారు దోషులు కనుక వారి ప్రవర్తనలే వేరు, వారి జీవిత నడవడికే వేరు. మన జీవితాల్లో ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగితే ఒకరి నడత యెహోవా వల్లనే స్థిరపరచబడును. ఆమేన్, హల్లెలూయా. ఒకరి నడత లేదా ఒకరి ప్రవర్తన యెహోవా వల్లనే స్థిరపరచబడును. దేవునికి ఈ హృదయం ఇచ్చేస్తే, దేవునికి ఈ మనసు ఇచ్చేస్తే, దేవునికి ఈ తలంపులు చేస్తే, దేవునికి ఈ ఆలోచనలు చేస్తే, దేవునికి నన్ను నేనే సమర్పించుకోగలిగితే, నా జీవితం అంతా కూడా ఎవరు ఏంటి అని ప్రశ్న వేసుకుంటే నా దేవుడే. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు అంటున్నాడు ఇప్పుడు వారికి ఏం చేసినట్టే వారికి ఆశీర్వాదం ఇచ్చేసాడు. ఈ రోజున మనకి, మన కుటుంబానికి, మన ప్రాంతానికి, మన దేశానికి ఆశీర్వాదం రావాలంటే నయమి చెప్పిన మాట తూచ తప్పకుండా కోడలు పాటించింది. అలాగా అత్త మాట తూచ తప్పకుండా ధిక్కరించలేదు. వారిద్దరి మధ్య జరుగుతూ ఉండే సంఘర్షణ ఎలా ఉందంటే క్షేమమైనది, క్షేమ కాదు సురక్షితమైనది, పవిత్రమైనది, శ్రేష్టమైనది. ఆ సంభాషణ ఎవరిలో, ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిలో, ఏ సంఘంలో ఎవరిలో ఉంటారో అలాంటి వారి యొక్క జీవితాల్లో ఆశీర్వాదం అనేది సురక్షితంగా ఉంచాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఈ సమయంలో మోయాబీయులు అనబడే వారు దేవునికి శత్రువులే కానీ, దేవునికి అయిష్టులైన వారే కానీ, దేవునికి విరోధముగా ఉండినటువంటి ప్రజలైనప్పటికీ కూడా వారు ఒకటైనందువలన ఇశ్రాయేలులు చేసేటువంటి పూజల, దేవతల యొక్క పూజల వలన దేవునికి దూరస్తులు అయిపోతే వారి మీద కూడా దేవుని యొక్క కనికరం చూపాడు. కాబట్టి వారు చేసిన తప్పును వారు తెలుసుకున్నారు. దేవా, మేము నీ దృష్టిలో పాపం చేస్తున్నాము, నీకు ఏది అనుకూలమైతే అదే మా పట్ల జరిగించు, అదే మా పట్ల చెయ్యి. ఎందుకంటే పశ్చాత్తాపంగా కూడిన ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చి ఎవరైతే చేస్తారో వారిని ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి దేవుడు తీర్చిదిద్ది నడిపించగలడు. ఆమేన్, హల్లెలూయా. అలా చెబుతూ కానీ ఈయన మాత్రం ఎవరు, మోయాబు ఎలాంటి వాడో దేవుని కంటే గొప్పవాడు నేను అనుకుంటున్నాడు. అంటే కప్పాల మారి పరిశుద్ధ గ్రంథంలో మాట ఉంది. దమ్మములు చెప్పుకునే వాడికి విరుదేంటి? దమ్మములు చెప్పుకుంటూ ఉండేటువంటి స్త్రీకైనా పురుషుడికైనా, నాకైనా మీకైనా గప్పాల మారి లేదా తండాల మారి, ఈ రకమైన బిరుదులు సామెతల గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. మానవ యొక్క జీవితంలో ఒకటే గ్రహించాలి, దమ్మగా మాట్లాడుతూ ఉండే మోయాబు దేవుని కంటే ఒక గొప్పవాడిగా చెప్పుకుంటూ ఉన్నాడు. అలా చెప్పుకుంటూ ఉండేవాడిని దేవుడు ఏం చేస్తాడు మరి? దేవుడు ఏదైనా చేయగలగా హెచ్చరిస్తూ ఉండే మాట ఏంటంటే, నాకు ఇష్టమైన కుటుంబము నయామి కుటుంబముగా నా కుటుంబాన్ని నేను దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, క్షేమములు ఇస్తూ ఉన్నాను. వారి జీవితాలను మరలా ఏ ప్రాంతంలో ఆనందం లేదో, ఏ ప్రాంతంలో సంతోషం లేదో, వారికి ఏ బంధువుల దగ్గర ఆనందము దొరకలేదో ఆ ప్రాంతానికి తీసుకుని వచ్చి ఇటు యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనందరం కూడా ఎన్ని తప్పులు దేవుని యొక్క దృష్టిలో చేయొచ్చును, ఎన్ని పాపములు దేవుని యొక్క దృష్టిలో చేయొచ్చును, ఎన్ని అవంతరాలు దేవుని యొక్క దృష్టిలో చేయొచ్చును. కానీ మరలా పశ్చాత్తాపం కలిగి దేవుని యొక్క సన్నిధికి వచ్చి మేము నీ దృష్టి
కనుక నేను ఏదో అనుభవం నా పట్ల చేయమని ఒక్కసారి చిన్న మాట ఆడగలిగితే నినివే పట్టణాన్ని తప్పించినాక దేవాది దేవుడు ఈ రోజున నిన్ను నన్ను అంటే శాపం నుంచి పాపం నుంచి కూడా తప్పించి క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాలకు పాత్రులుగా తీర్చిదిద్దుతూ మోయాబులో ఉండేటువంటి వాటి దృష్టాంతముల నుండి విడిపించి క్షేమకరమైనటువంటి ఆ బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అంటే సమృద్ధిగా ఉండేటువంటి రొట్టెల ఇల్లు అని అర్థం. సమృద్ధిగా ఉండేటువంటి ప్రాంతానికి మరలా తీసుకుని వచ్చి అట్టి ఆనందాన్ని దయచేసినావు వారికి దయచేసిన దేవుడు ఈ రోజున మనకి కూడా దయచేసి ముందుకి నడిపించిన గాక ఆమె ప్రార్థించేద్దాం. చూడండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి మీ పొందనాలు. ఈ మాటలు ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు. వారి కుటుంబాల్లో వారి బిడ్డలలో మీరుండి వారి ద్వారా వైపు పొందండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పుకు దారి తీసి ఆ ఓర్పు అనేటువంటి సహనానికి దారి తీసి సహనం అనేటువంటిది సకల జనులకు తెలియచేసిన దాని ప్రకారం మీ దగ్గర ఉండే దీవెనల ఆశీర్వాదాలు పొందుకుంటుంది. కృప వెంటనే దయచేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి.